ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కొత్త ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కాదు, సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలసిపోయి ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక కుమిలిపోతున్న తరుణంలో మరొకసారి ఎగ్జామ్ డేట్ రావడంతో కొంచెం సీరియస్ గా ప్రిపేర్ అవడానికి తయారవుతూ ఉంటారు. ఇప్పటికే చాలా సార్లు సిలబస్ చదివే ఉన్నాం కదా, రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1-2 అన్ని పేపర్లకు టెస్ట్ సిరీస్లు రాస్తే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈసారి కొత్తగా ఉద్యోగం సంపాదించుకోవాలనుకునే ఉద్యోగార్థులకు ప్రధాన కాంపిటీషన్ ఇప్పటికే సచివాలయంలో అలాగే టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ కొత్తగా రాసే వారిలోను అలాగే అప్పటికే ఏదో ఉద్యోగం చేస్తున్న వారికి ప్రధాన తేడా ఒత్తిడి. కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వారిలో ఈ ఒత్తిడి అధికంగా ఉండడం మూలాన ఎదురుగా మనకు తెలిసిన సమాధానం ఉన్నా కూడా కొద్దిపాటి కన్ఫ్యూజన్ కి గురై ఒత్తిడిలో వేరే చాయిస్ ని సమాధానంగా గుర్తిస్తారు. ఇది తప్పితే ఇద్దరిలోనే సమాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి కొత్తగా ఉద్యోగంలోకి చేరాలనుకునే వారు ముందుగా చేయాల్సిన పని ఒత్తిడిని జయించడం. అది ఎంతో సులువు కూడా. ఎలాగంటారా? అదే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటగా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మన పక్కన వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, అతను ఎందులో స్ట్రాంగ్, స్టడీ హాల్లో ఎన్ని గంటలు చదువుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివి ఏమీ కాదు. గతంలో గ్రూప్ 2 టాప్ మార్క్స్ ఎన్ని, ఇప్పుడు మనకు ఎన్ని వస్తున్నాయి అంతే. అవును, నీ పక్కన ఉన్న వాళ్ళు కాదు నీ కాంపిటీటర్, నీకు నువ్వే కాంపిటీటర్. అదేంటి అంటారా? నీకేమైనా మతి చెడింది అంటారా? మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మన పక్కన వాళ్ళు కాంపిటీటర్స్ కాకపోతే వాళ్ళెవరు? సరదాగా ఆడుకోవడానికి రాలేదు కదా ఇక్కడికి అని అనుకుంటూ ఉండవచ్చు. మరొకసారి వినండి, మీకు మీరు మాత్రమే ఇక్కడ కాంపిటీటర్, వేరే ఎవరు కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చూడాల్సిన పనే లేదు. ఒక ఉదాహరణకి, గత కొన్నేళ్లలో 450 మార్కులు గాను 300 మార్కులు దాటిన వారందరికీ ఉద్యోగాలు వచ్చాయనుకుందాం. అలాగే 350 టాప్ మార్క్స్ అనుకుందాం. 350 మార్క్స్ సెట్ మీ కాంపిటీటర్. అవును, 3 పేపర్లో కలిపి మీకు 350 మార్కులు వస్తున్నప్పుడు మీరు మీ చుట్టుపక్కల చూడాల్సిన పని లేదు కదా. నిన్నటి వరకు మీకు 320 మార్కులు వస్తున్నాయి అనుకుందాం. ఈ రోజు మీరు దాన్ని 321, రేపు 322 ఇలా పెంచుకుంటూ పోవడమే మనం చేయాల్సిన పని. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో అక్కడ మనం సరిగ్గా ఎఫర్ట్స్ పెడితే మనం తర్వాత టెస్ట్ పేపర్ లో ఆ మార్కులు పొందగలుగుతాం. మనం ఎక్కడ వీక్ గా ఉన్నామో ఆ ఏరియా చాప్టర్ తెలుసుకొని రోజులో 1 గంట 2 గంటలో ఆ ఏరియాని సరి చేసుకుంటే మనమే విజేత కాదంటారా? ఇప్పటి వరకు నేను 4 సార్లు చదివాను, 5 సార్లు చదివాను, 10 సార్లు చదివాను అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కరెక్టే, కానీ మీరు ఇకపై చేయాల్సింది ఏంటి అంటే ఎన్ని వీలైతే అన్ని మోడల్ టెస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు 150 మార్కులు గాను 90 మార్కులు వచ్చాయనుకోండి, 60 తప్పులు పోయి ఉంటాయి కదా. ఆ 60 ప్రశ్నలే మీకు బలం. ఇకపై ఆ 60 ప్రశ్నలు ఎప్పుడు ఎదురైనా సరైన సమాధానం మీరు గుర్తించడం పక్కా. ఎందుకంటే గతంలో ఆ ప్రశ్నకి మీకు సమాధానం తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు కదా. ఇక ఇలా మీరు ఎన్ని టెస్ట్ పేపర్స్ మీరు రాయగలిగితే అన్ని మీకు తెలియని ఎన్నో ప్రశ్నలకు మీరు సమాధానం తెలుసుకోగలుగుతారు. అవే మీకు అసలైన బలం. అరే, ఒక టెస్ట్ పేపర్ లో నాకు 90 వచ్చాయని బాధపడకండి. ఆ టెస్ట్ పేపర్ ద్వారా 60 కొత్త ప్రశ్నలకు సమాధానం తెలిసింది అని పాజిటివ్ గా ముందుకు వెళ్ళండి. ఇకపై రోజుకు ఒకటైనా టెస్ట్ పేపర్ రాయండి. ఆ తర్వాత మీరు ఏ చాప్టర్ లో వీక్ గా ఉన్నారో ఆ చాప్టర్ పై మళ్ళీ దృష్టి పెట్టండి. ఇలా రోజు ఉదయం టెస్ట్ పేపర్ రాయండి. ఆ తర్వాత ఆ పేపర్ కి సంబంధించిన బుక్స్ చదవండి. వేరే ఏ బుక్స్ చదవకండి. అంటే మీరు ఎకానమీకి సంబంధించిన పేపర్ రాస్తూ ఉంటే ఎకానమీ బుక్సే చదవండి. ఒక రోజుకు 2 టెస్ట్ పేపర్స్ రాస్తారా, 1 రాస్తారా అనేది మీ ఇష్టం. కానీ మెయిన్స్ ఎగ్జామ్స్ లోపల ఎన్ని వీలైతే అన్ని టెస్ట్ పేపర్స్ రాయండి. ఇకపై ఏ పేపర్ రాసినా 150 గాను 120 దాటగలుగుతున్నాయంటే మీరే విజేతలు కాదంటారా? ఇక రోజు కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా చూడాల్సిన ఏరియా. దానికి కనీసం 1-2 గంటలు కేటాయించండి. ఇన్ని చెప్పారు, మరి రోజుకు ఎన్ని గంటలు చదవాలి, ఏ పేపర్స్ ముందు చదవాలి అంటారా? అది మీ శక్తి సామర్థ్యాలపై డిపెండ్ అయి ఉంటుంది. ఇతరులతో అస్సలు కంపేర్ చేసుకోవద్దు. ఇక్కడ ఎన్ని గంటలు అనేది ముఖ్యం కాదు, ఎంత క్వాలిటీ అనేది ముఖ్యం. ఒక రోజు మూడ్ బాగా లేకుంటే 5-6 గంటలే చదవండి. ఆ తర్వాత మీకు నచ్చిన పని చేసుకోండి లేదా రెస్ట్ తీసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక రోజు మూడ్ బాగుంది అంటే 14 గంటలు చదివినా ఇబ్బంది లేదు. మరోసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు మీరే కాంపిటీటర్, వేరే ఎవరో కాదు. ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటే అన్ని మార్కులు ఎలా తెచ్చుకోవాలో ఆ ప్రయత్నం మాత్రమే చేయండి. వాళ్ళు ఎన్ని గంటలు చదువుతున్నారు, వీళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇవేవి కాదు. మీరు సాధించాల్సిన మార్కులే మీ కాంపిటీటర్. నిన్నటికన్నా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటే చాలు కదా. పక్కన వాళ్ళతో పనేముంది? ఇక ఏమేం బుక్స్ చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఇలాంటి ప్రశ్నలు ఇక వద్దు. మార్కెట్ లో ఉన్న స్టాండర్డ్ బుక్స్ ఇవి అని మీకు తెలిసిన బుక్స్ చదవండి చాలు. కొత్త వాటి జోలికి వెళ్ళవద్దు. ప్రాక్టీస్ పేపర్స్ చేయండి చాలు. కొత్త ప్రశ్నలు ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి. వాటికి సమాధానాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఎగ్జామ్ లోపల మనకు అప్పటి వరకు మనకు తెలియని ఎన్నో కొత్త ప్రశ్నలు ఎదుర్కొన్నామనేదే మన విజయాన్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఎక్కడ స్ట్రాంగో కాదు, మీరు ఎక్కడ వీకో తెలుసుకొని ఆ ఏరియాలో మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. మరొకసారి గుర్తుపెట్టుకోండి, మీకు మీరే కాంపిటీటర్. మరింకేం మొదలు పెట్టండి. విజయీ భవ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.